అగ్రికల్చర్ వ్యవసాయ స్థాయి సంఘం సమావేశం ప్రారంభించాల్సిందిగా గౌరవ చైర్మన్ గారిని అదేవిధంగా గౌరవ చైర్మన్ గారిని కూడా కోరుతున్నాను. అందరికీ స్వాగతం. ప్రొఫెషనల్ ఇన్ఛార్జ్గా ఇచ్చేసిన కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్ హరిత యాదవ్ గారికి, అట్లాగే డిప్యూటీ సిఇఓ వరదారాణి గారికి, వివిధ డిపార్ట్మెంట్ నుంచి చేసిన ఉన్నతాధికారులు అధికారులకి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఈ వ్యవసాయ నేటి వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రిగా వచ్చిన మన చైర్మన్ గారికి, డిప్యూటీ సిఇఓ గారికి, అన్ని శాఖల అధికారులకు, అందరికీ పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారాలు. మరి ఏదైతే 2014 నుండి 24 వరకు మనం ప్రతి స్టాండింగ్ కమిటీ కూడా కొంతమంది ఆఫీసర్లు చేంజ్ అవుతున్నారు కానీ చాలా చక్కగా నడుపుతున్నాం. మా పీరియడ్కి ఇది లాస్ట్ స్టాండింగ్ కమిటీ అవుతుండొచ్చు, మేబీ వస్తే మధ్యలో జడ్పీ మీటింగ్ వస్తుంది కానీ స్టాండింగ్ కమిటీ మాత్రం ఇదే లాస్ట్ అవుతుండొచ్చు. మరి అన్ని శాఖలు కూడా ఎన్నో కార్యక్రమాలు చర్చించడం జరిగింది, మరి ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం జరిగింది. మరి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి ఇక్కడ దాని శాఖలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. వ్యవసాయం అయితే ఏమి, ఎలక్ట్రిసిటీ అయితే ఏమి, ప్రతి ఒక్క శాఖ కూడా చాలా చక్కని మెటీరియల్ తోటి అధికారులు రావడం జరిగింది. ఈ సమావేశాన్ని మొదటి శాఖ అయిన వ్యవసాయ శాఖతో ప్రారంభించింది. సాగు చేసాము. మొన్న యాసంగి 23-24 వచ్చేసి 5,24,320 ఎకరాలకి మనం సాగు చేసాము. దాంట్లో ప్రధాన పంట వచ్చేసేసి వరి మేడం ఉంది.